పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రెమ్యునరేషన్ అంత రెమ్యునరేషన్ బయట చెప్పుకుంటారు కదా. ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి ఏదైనా సినిమాకి అవసరమైనప్పుడు ఆయన అది బడ్జెట్లో ఉండదంటే ఆయన రెమ్యునరేషన్లో కట్ చేసుకోమని మరి ఆయన ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తారంట. పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా గురించి మంచిగా ఆలోచించాను. సో పవన్ కళ్యాణ్ గారు సూపర్ న్యాచురల్ వేస్తారు. ఆయన సింపుల్ ఎస్పెషల్లీ ఖుషి అంటే స్పెషల్గా పవన్ గారే స్పెషల్గా అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఇలా చెప్పమ్మా బాగుంటుందని చెప్పి రాయించారు. అది చాలా ఇదిగా ఉంది. నా అన్నయ్య పవన్ కళ్యాణ్ మనిషిగా అత్యున్నతమైన వ్యక్తి అంటారు. He's a really nice guy, very respectful, a true gentleman, I would say. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్ చేస్తే నాకు మంచి ఎక్స్పీరియన్స్. డౌన్ టు ఎర్త్ అండ్ సో ఫ్రెండ్లీ. Whether I do films in the future or not, whether I do good films in the future or not, I know at least I'll have the satisfaction that I've done a film with Pawan Kalyan. Like, I was completely in love with him. I mean, he was one guy I used to look up to him, and I used to be like, wow, why can't everybody be like him? There were times when he was shooting outdoors in villages down south, when he was extremely protective about me and about all of the women on the set. He's of course a legend, you know. It was a great working experience with him. He taught me lots of stuff, his style of working and everything. He's a very simple guy. He just goes and sits with the artist. I would love to work with Pawan Kalyan. You know, he used to speak with everyone, care about everyone. When you see him on screen, it's just like it's amazing. He himself is a brand. జనరల్గానే ఆయన అంటే రెస్పెక్ట్, బట్ దాని తర్వాత ఆయన మీద ఇమేజ్ నాకు ఇంకా పెద్దదైపోయింది. నాకు కళ్యాణ్ బాబు ఒకసారి మాట చెప్పారు నా కొత్తల్లో, బాబు నువ్వు ఇట్లా ఇస్తున్నావు, ఇలా వస్తున్నావు, ఎలా సంథింగ్ న్యూ. హిస్ ఫిల్మ్, ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. నేనంటే ఏ డైరెక్టర్ అని రెడీగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఇస్ ఎ హ్యూజ్ స్టార్. ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అది కరాటే నేర్చుకుని హెస్ డన్ ఇట్. బికాస్ టుడే ఐఎమ్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ కళ్యాణ్. ఐ హావ్ టు సే దట్. తను ఏదైనా ఒకటి అనుకున్నాడు అన్నాడు అంటే ప్రామిస్ చేశాడంటే తను నిలబెట్టుకుంటాడు. పెదాల నుంచి మాట బయటకు రాదు, పెదాల తర్వాత మాట దాటిందా ప్రాణం పైన మాట చెల్లుతుంది. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ జీవితం లేదు నాకు. ఒక్క నైట్ లో నా లైఫ్ మార్చేశారు. నాకు దేవుడు వాడు. పవన్ సార్ అంటే చాలా ఇష్టం. కానీ రజనీకి చూసాము, అజిత్కి చూసాము, ఇది చూసాను లేదు. మ్యాడ్నెస్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు ತುಂಬಾ ఇష్టం. అదేనో ಒಂದು peculiar style. ప్రేమ చూసిన తర్వాత ఐ బీన్ a big fan of his. తాను ఫైట్ కామెడీ మనకు ரொம்ப பிடிக்கும். He is an actor who has a social responsibility. చిరంజీవి గారు వచ్చిన దానికన్నా పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకోగానే అసలు సూపర్ ఫ్యాన్స్ అంటే అలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి నేను ఎక్కడ పాట పాడినా ఆ రెస్పాన్స్. When I was working with Pawan Kalyan, I realized that he is also like me, you know. ఒక స్టార్ తో సినిమా చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారు? రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. అసలు ఇందులో లేరు పవన్ కళ్యాణ్. రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్. పవన్ కళ్యాణ్ నలుగురు లేకపోతే నేను లేను. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సురేష్ బాబు. ఆయనకున్న ఈజ్ ఆఫ్ యాక్టింగ్ చాలా మందికి లేదు. ఒక సీన్ లో కంటెంట్ లేని కూడా హీ కెన్ మేక్ ద ఆడియన్స్ సెట్ అండ్ వాచ్. ఎంసెట్ ఎగ్జామ్ రేపు అయితే ఈ రోజు జానీ సినిమా రిలీజ్ అయితే వెళ్ళాను. కంటిన్యూస్ గా సినిమాని మండే టు ఫ్రైడే సినిమాలో ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదేవిధంగా మామూలుగా కూడా వాడు అంత నిజాయితీగా ఉంటాడండి. అందుకే వాడికి అంత రెస్పాన్స్ Mr. Perfect. నిజ జీవితంలో కూడా హీరో. పవన్ కళ్యాణ్ గారిని చూసే కష్టపడడం అంటే ఏంటో తెలుసుకున్నాం. పవర్ స్టార్ కళ్యాణ్ గారి కథ నుంచి ఆయన డైరెక్టర్గా ఓకే అన్నప్పుడు అంతకంటే హ్యాపీ మూమెంట్ నాకేం లేదు. ఆంధ్ర యూత్ అంతా ఎలా పడిచేశారు అలాగే వాళ్ళతో పాటు. సిగరెట్ తాగటం ఎలా మానలేరు, ముందు తాగేవాడు ముందు తాగకుండా ఎలా ఉండలేడు,
పవన్ కళ్యాణ్ తో పరిచయం అయినాడు, ఆయన్ని వదిలిపెట్టి బతకటం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ చేసే దాంట్లో క్యారెక్టర్ పరిధిని మీరి ఇంకొక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఇంటెలెక్చువల్స్ కి మాత్రమే అర్థమవుతుంటుంది. యాక్షన్ అనగానే వచ్చి కట్ అనగానే వెళ్ళిపోయే హీరోయిజం కాదైంది. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. అమ్మ నాన్న పవన్ కళ్యాణ్.